సలేశ్వరం కింద దాకా దిగి రిటర్న్ అయ్యారట. ఒకసారి వినండి. ఒకసారి రోడ్డు చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో. అడ్వెంచర్ చేస్తున్నాం మనం నిజంగానే. పౌర్ణిమ. ఈ గేట్ నుంచి మనము ఈ పులి బొమ్మ మనకి చూపించాం కదా, అక్కడ నుంచి ఈ అడవిలో 25 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాము. నేను సలేశ్వరం అని చెప్పేసి ఒక టెంపుల్కి వెళ్తున్నాను. అది ఎక్కడ ఉంటుందంటే శ్రీశైలంకి నీరెస్ట్లో సంవత్సరానికి 3 రోజులు మాత్రమే గుడి తెరవబడుతుంది. అందులో కొండ నుంచి మనం కిందికి లోయలోకి దిగి దర్శనం చేసుకోవాలి. చాలా మహిమ కలిగిన శివుని టెంపుల్ అది. చాలా బాగుంటుంది. కొండల మధ్యన చుట్టూ చెట్ల మధ్యన చల్లని ప్రదేశంలో స్వామివారు ఈ ఎండకు తట్టుకోలేక అక్కడ ఉన్నారనేసి చాలామంది చెప్తూ ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. ఈసారి స్వామివారిని దర్శనం చేసుకోవడమే కాకుండా అభిషేకం కోసం అనేసి మనము కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు, అలాగే చెరుకు రసము, పంచామృతము ఇలా తీసుకెళ్తున్నాము. డెఫినెట్గా మీరు వెళ్తే ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి. ఇలాంటి అప్డేట్ కోసం మరి మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగున్నాయి. ఉమాయి మేడం గారు ఉంటారు. నిజంగానే చాలా వీడియో ఎవరెవరో చూస్తారు. పలుచగా చక్కగా ఏంటి ఉల్లి పరక ఏమేమి వేసాము ఉమ్మా, బియ్యం పిండి, సొరకాయ, పెసరపప్పు, శనగపప్పుతోటి గారెలు అద్దిరిపోయాయి. అలాగే భక్షాలు చేశారు. నేను ఇంకా తినలేదు. భక్షాలు ఏదైనా ఒక చిన్న మాట, తెలంగాణ భక్షాలు. ఏం చేస్తాం, రిపేర్ చేసుకుంటాం. ఘాట్ ఇదంతా ఘాట్ కూడా అంతే ఘాట్. వెనుకనేది మేడం. నిద్రపోతున్నారేమో అనుకున్నా. నిద్రపోయిందా? నిద్రపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 25 కిలోమీటర్లు ఇప్పుడు పట్టుకోవాలి మనం. అంటే ఈ గేట్ నుంచి మనము ఈ పులి బొమ్మ మనకి చూపించాం కదా, అక్కడ నుంచి ఈ అడవిలో 25 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాము. అక్కడ నుంచి లోయలోకి దిగాలి. సీరియస్లీ చాలా ప్రమాదకరమైన యాత్ర అని చెప్పచ్చు. శివుని దర్శనం కోసం ఎంత సాహసం చేస్తున్నారు జనాలు. మాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం నాకు నడవడం అవ్వలేదు అసలు. ఈసారి ఎలా నడుస్తానో చూద్దాం. నల్లమల ఫారెస్ట్ ఈరోజే ఓపెన్ చేశారు. 11th, 12th, 13th 3 days మాత్రమే. చూడండి ఎంత చీకటిగా ముందు వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి మనకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. అదే ఒక్కళ్ళమే మన కారు మాత్రమే వెళ్ళాలంటే సీరియస్లీ చాలా భయంగా అనిపిస్తుంది. వాళ్ళనా ఇప్పుడు ఈరోజు ఇంకొక 2-3 minutes అయితే 10th వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు. 10th రోజు నైట్ బయలుదేరొచ్చు. ఈరోజు 11th నుంచి స్టార్ట్ అయింది కదా. ఇంకా సాటర్డే సండే వీకెండ్ కదా. చాలా సీమల దూరని చెట్టడివి, కాకులు దూరని కారడివి. 1 అవుతుండొచ్చా? 1 అయిపోయింది కూడా ఫోన్లో టైం. ఇప్పుడు కష్టం మేడం, వీడియో రికార్డ్ అవుతుంది. కార్తీక ఏమంటారు, చైత్ర పౌర్ణిమ వెన్నెల్లో నల్లమల ఫారెస్ట్, దట్టమైన నల్లమల ఫారెస్ట్లో వాక్ చేస్తున్నాము. అది కూడా 1 గంటకి అర్ధరాత్రి. ఏ పులి వచ్చినా ఎత్తుకొని పోయినా సరే ఇక వాటికి ఆహారం అవ్వడమే తప్ప పారిపోయే దారి కూడా లేదు. నువ్వు తినేసి చెప్తారా? చెప్పండి. ఇక్కడ నుంచి మొదలు మీరు ఒకసారి రోడ్డు చూడండి, మొత్తం రాళ్ళు, గుళ్ళు, దారంతా ఇంకా భయానకంగా ఉంటుంది. ఇప్పుడే మొదలు పెట్టాము.
మీకు అప్డేట్ చేస్తుంటాను. వీడియో మిస్ అవ్వదు. చెమట. హాయ్, ఒకసారి రోడ్డు చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో. కానీ ఎంతమంది ఉన్నారంటే అసలు భక్తి వల్ల ఈ కష్టం అనేది జనాలకు కనిపించట్లేదు. స్వామివారు శివయ్య ఎక్కడో లోయలో ఉన్నారు, పాతాళంలో అంటాం కదా, ఆ స్టైల్లో కొండ కింద ఉన్నారు. మేము ఇంకా ఒక 1/4 డిస్టెన్స్ కూడా వచ్చిండము, కానీ మాకు ఆల్రెడీ కారిపోతుంది. సీరియస్లీ చాలా కష్టమైన యాత్ర, కానీ చాలా పవిత్రంగా ఎంతో భక్తితో ఇంత అర్ధరాత్రిలో చూడండి, వందల మంది కాదు వేల మంది కనిపిస్తున్నారు మాకు దారిలో. ఇందులో చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఎంతో కష్టపడి భక్తితో నడుస్తున్నారు. మరి ఎంత సాహసం చేస్తే దేవుడైనా కనిపిస్తాడు కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం నిదానమైనా కూడా జాగ్రత్తగా వెళ్ళండి. చాలా ప్రమాదకరమనే చెప్పాలి. యాక్చువల్గా కష్టసాధ్యం అనిపిస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు కూడా భక్తి శ్రద్ధతో ఉంటే దేవుడు వరమిస్తాడు అంటారు కదా. డెఫినెట్గా ఈ యాత్ర మాత్రం మనకు అలాంటి యాత్రనే అని చెప్పాలి. అందరం చెప్పులు లేకుండా చెప్పులు తీసాను. చెప్పులు తీసేస్తే నడవాలి కదా. ఫస్ట్ టైం ఈసారి ఇంకా మనకి లైటింగ్ పెట్టారు. ఈసారి లేకుండా అసలు చీకట్లోనే వచ్చాం. ఇంకా వస్తలేరు. మీరు ఇట్లా రద్దీ ఉంటే అటు నుంచి రాండి అన్నయ్య. మీకు కనబడలేదు, వచ్చేటప్పుడు రావాలి కదా. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా అభిషేకం చేసుకొని రిటర్న్ అయ్యాము. అసలు ఇవాళ చాలా రష్ ఉంది, లక్షల్లో జనాలు ఉన్నారు. ఒక్కొక్క క్యూ వెళ్ళాలంటే మినిమం మనకు ఒక 4-5 అవర్స్ పడుతుంది. ఫ్రెండ్స్, రేపు వెళ్ళింది ఇంకా సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకురావాలి. ఎందుకంటే కొంతమంది బ్రీతింగ్ ప్రాబ్లమ్గా రష్ అయిపోయి తోసేసుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కంప్లీట్ చేసుకున్నాము మన సలేశ్వరం యాత్రని. ఇవాళ శ్రీశైలం కూడా వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పగలను. అక్కడ అసలు వాటర్ సోర్స్ అనేది లేదు. కిందికి దిగిన తర్వాత మధ్యలో ఎక్కి నడిచి ఆ ఎండ వచ్చేస్తుంది కదా, దాహం విపరీతంగా అవుతుంది. ఎవరి దగ్గర బాటిల్ ఉండవు, ఉన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాస్త అక్కడ ఉన్న వాళ్ళు యాజమాన్యం ఎవరైనా అక్కడ కనీసం మినిమం వాటర్ సప్లై ఏదైనా సోర్స్ పెడితే డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పైన భోజనాలు అరేంజ్ చేశారు, చక్కగా పుచ్చపళ్ళన్నీ కట్ చేసి ఇస్తున్నారు, అవన్నీ చాలా బాగున్నాయి. కానీ అక్కడ కూడా వాళ్ళు వాటర్ ఇవ్వమనేసి డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అలా కాకుండా మినిమం వాటర్ అనేది ఈ సమ్మర్లో చాలా అవసరం కాబట్టి మధ్యలో ఎక్కడైనా చలివేంద్రంలాగా కానీ ఏదైనా వాటర్ సోర్స్ అందరికీ సప్లై చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కసారిగా ఆపి వదిలేస్తున్నారు కొన్ని వందల మందిని.
అలా అయ్యేసరికి ఆల్రెడీ కింద లక్షల్లో ఉన్నారు కింద. అలా వదిలేసేసరికి వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది, భయపడిపోతున్నారు. అసలు అట్లా కాకుండా మీరు చూడొచ్చు, అసలు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి, డస్టీగా ఎంత దుమ్ము పట్టిపోయి ఎంత కష్టమైన విధానాన్ని ఫేస్ చేసి ఉంటారంటే మీరు చూడొచ్చు. ఆపేశారు మొత్తం కంప్లీట్గా, ఇక్కడ వెళ్ళడాన్ని ఆపేశారు. నిజంగా చెప్పాలంటే తిట్టుకుంటాం కానీ ఆపేశారని నన్ను అడిగితే వెళ్ళకపోవడం చాలా మంచిది. సలేశ్వరం కింద దాకా దిగి రిటర్న్ అయ్యారట, ఒకసారి వినండి. ఎందుకు ఏమైందన్నా? మొత్తం ఫుల్ రష్ ఉంది. మార్నింగ్ కింద దాకెళ్ళాం, ఫుల్ పబ్లిక్. కదలనికి లేదు, ఎక్కడ లేదు. వాటర్కి ఇబ్బంది ఉంది, ఫుడ్కి ఇబ్బంది ఉంది. ఎక్కడ అక్కడ ఆగిపోయి స్టక్ అయిపోయింది. మీరు కూడా వెళ్ళారా? మొత్తం 4 మెంబర్స్ వెళ్ళాం. మొత్తం 4 మెంబర్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసారా? మాతో పాటు వాళ్ళు నైట్ 8 o'clock దీని కూడా పైకి వచ్చేసి మా ఇప్పుడు 50-60 మంది వచ్చి ఇప్పుడు కింద కూడా ఉన్నారు. 8 గంటలు కూర్చుంటామడ, లోపల ఫోన్ ఇస్తలేడు. అవునా? 8 గంటలు 8 గంటల కింద కూర్చొని ఆల్మోస్ట్ కిందికి దిగి రిటర్న్ వచ్చారట. ఇది కూడా ఇంత అంటే నడవగలిగిన పరిస్థితిలో వీళ్ళు ఉండి, ఇంకా చిన్నపిల్లలు, ఏజ్డ్ ఉన్న వాళ్ళ లేడీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి ప్రయాణం ఎవరైనా చెయ్యాలి అనుకుంటే దయచేసి ఆగిపోండి. ఒకసారి చూడండి ఎంతమందిని ఆపేశారు, ఎంతమంది ఇంకా దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నేను హాలిడేస్ రావడం కూడా ఒక ఎఫెక్ట్ ఏంటంటే థ్రిల్లింగ్గా ఉంటుంది, ఏమంటారు ట్రెక్కింగ్ లా ఉంటుంది చూడడానికి. వాటర్ ఫాల్స్ దగ్గర సమ్మర్లో చాలా స్పెషల్గా చూడొచ్చు అనుకుంటారు, కానీ అక్కడ ఒకరు వెళ్తే కానీ ఒకరు వచ్చే పరిస్థితి కాదు. కింద చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వేల మందిని ఆపేశారు. అక్కడ ఆల్రెడీ లక్షల మందిని మన తిరుపతిలో షెడ్లలో కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెట్టి ఒకేసారి వదులుతున్నారు. అంటే కొన్ని వేల మందిని ఒకేసారి వదిలిపెడుతుంటే ఏదో మన మీదకి దాడికి వస్తారు చూసారా, అలా అయిపోతుంది. చాలా కొండలు, మీరు ఫాస్ట్ గా దిగాలనుకున్నా దిగే పరిస్థితి కాదు అసలు. అది నెమ్మదిగా అడుగు చూసి అడుగు జాగ్రత్తగా పెట్టాల్సిన పరిస్థితిలో. నిజంగా వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు దయచేసి తీసుకెళ్ళకండి. మీరు రిటర్న్ నమ్మకండి. ఇన్స్టాని చూసి ఈ ఇన్స్టా వల్ల మీరు ఏమవుతుందంటే అబ్బాయి ఇంకా అక్కడికి వెళ్ళకపోతే మనకి ఇంకా జీవితమే లేదన్నట్టుగా మీరు ఊహించేసుకొని ఒకేసారి అందరు వెళ్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే నిజంగా జీవితం కూడా ఉండదు. ఇలాంటి ప్లేసులకి దయచేసి లేడీస్, ముసలి వాళ్ళు, చిన్న పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళకండి. మా కళ్ళ ముందే ఒక ఆమె ఆక్సిజన్ ప్రాబ్లం అయిపోయి ఆమె స్పృహ తప్పిపోయి పడిపోయిన పరిస్థితిలో మేమే చూసాం. మా పక్కన రాళ్ళు చిన్న హైట్ ఉన్నవి కాదు, మోకాళ్ళన్నీ మాకైతే నిజంగా చెప్తున్నా కదా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. అలాంటి పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళకండి. కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని మోస్ట్లీ ఈ సంవత్సరం చాలా మంది ఆపేసుకుంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం. లక్ష్మి చెప్పింది కరెక్టే. నేను ఒక 11 years నుంచి వెళ్తున్నాను, కానీ ఈ ఇయర్ చూసింది చాలా ఘోరంగా ఉంది. మామూలుగా మేము 4 hours కి పైనకి ఎక్కే వాళ్ళము, ఈసారి 12 hours కి పైనకి ఎక్కినాం. గంటలు పట్టింది. అంకుల్ మీరు ఎట్లుంది, మీకు ఎట్లా అనిపించింది? చాలా భయంకరంగా ఉన్నది కాబట్టి రావడము ఒకటి, దిగడం ఒకటి, మధ్యలో పెన్షన్ వేసి ఎవరి రోడ్డు వాళ్ళకి చేస్తే బాగుంటుందని మన కంట్రోల్. పోలీసులు కూడా సరిగ్గా కూడా తక్కువ ఉన్నది కాబట్టి పోలీసులు కంట్రోల్ చేసే పరిస్థితి అక్కడ లేదు. అంతమంది జనాలు ఉన్నారు. నీకెట్లా అనిపించిందా? ఏంటి కాళ్ళు తగ్గలేవా? కాళ్ళ నొప్పులు తగ్గలేదా? అంతేనా? ట్రావెల్ బస్సులు వేసుకొని వచ్చి చూసిరా? అందరినీ తీసుకొని కష్టమే ఇంకా. పోయినట్టే అన్న. 15 minutes లో దర్శనం. 15 minutes లో దర్శనం అనేది ఎవరైనా మమ్మల్ని దర్శనం ఎన్ని గంటలు అవుతుంది మేడం అంటే మా వాళ్ళు పాపం వాళ్ళకి ఆల్రెడీ పులిసిపోయింది ఒళ్ళు కాళ్ళు అన్నీ. 5 minutes దర్శనం అయిపోతుందని కామెడీ కూడా చేస్తున్నారు.